దేశంలో కరోనా పంజా విసురుతోంది. ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. కోవిడ్ తో తాజాగా 7 మృతి చెందారు. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ 403 కేసులు వెలుగు చూశాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 100 దాటింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు అందరూ మాస్క్ ధరించాలని సూచిస్తోంది. దేశంలో కరోనా పంజా విసురుతోంది. ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. కోవిడ్ తో తాజాగా 7 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ 3 రోజుల నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయంటూ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ తాజా లెక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్ ద్వారా వివరాలు వెల్లడిస్తా ఉన్నారు. ఈ 3 రోజుల్లో 1000కి పైగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటూ మాత్రం తాజాగా ఈ లెక్కలన్నీ కూడా బహిర్గతం కావడంతో ఒక్కసారిగా దేశ ప్రజలందరూ కూడా మళ్లీ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ ధరించాలి, శానిటైజర్లను ఉపయోగించుకోవాలంటూ కూడా గతంలో 2020-21లో జరిగినటువంటి పరిస్థితులు మళ్లీ రాబోతా ఉన్నాయంటూ మాత్రం హెచ్చరిస్తూ సిటిజన్స్ అంతా కూడా పలు జాగ్రత్తలు వ్యవహరించాలంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోవిడ్ బారిన ఇప్పటికే 7 వరకు మృతుల సంఖ్య పెరిగింది అనేది మాత్రం అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. మహారాష్ట్రలో 21 సంవత్సరాల యువకుడు, కర్ణాటకలో ఒక వృద్ధుడు అనారోగ్యం సమస్యలతో ఈ విషయాలన్నీ కూడా కోవిడ్ కారణంగా ఉండవచ్చు అనే దానిపై కూడా ఇవన్నీ సేకరిస్తా ఉన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కొత్త వేరియంట్ కరోనా వ్యాప్తి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ SARS CO2 ఈ డేటా ప్రకారంలో దేశంలో 2 కొత్త వేరియంట్స్ గుర్తించామంటూ కూడా ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. NB181 LF7 అనే వేరియంట్లను ఇటీవల భారత్ లో కనుగొన్నారు. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మేలో 278 యాక్టివ్ కేసులు వచ్చాయి. బెంగళూరులో 32 పాజిటివ్ కేసులు రావడము అక్కడ ప్రజల్ని ఆందోళనకు గురవుతా ఉన్నారు. బెంగళూరులో 9 నెలల శిశువుకి సైతం కరోనా పాజిటివ్ అంటూ కూడా ఇటీవలే ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం దేశవ్యాప్తంగా 1000కి పైగా ఈ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ దీంతో వివిధ రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 209కి చేరింది అంటూ కూడా తాజాగా ఈ వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతా ఉన్నాయి. ముందుగా ఏపీలో ఒక కేసు నమోదైంది. తెలంగాణ కుకట్పల్లిలో మరో కేసు నమోదైంది. రోజు రోజుకి ఈ వ్యాధి కరోనా విస్తరింప జరుగుతా ఉంది. చాప కింద నీరులా కరోనా ఫామ్ అవుతా ఉంది. నగర ప్రజలు, తెలంగాణ 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటి పట్ల నియమాలను, నిబంధనలు పాటించాలి. దూరాన్ని పెంచుకోవాలి. గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉండకూడదు. ఒకరి చేతులను ఒకరు తాకకూడదు. హ్యాండ్ వాష్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మాస్క్ ధరించాలి, శానిటైజర్లు పెట్టుకోండి అంటూ కూడా ఇప్పటికే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుతం కోవిడ్ యాక్టుల కేసుల సంఖ్య 1000 దాటడము, తాజాగా కోవిడ్ 7 మంది మృతి చెందినట్టు కూడా ఆ లెక్కలు సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడము, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ వేగం వ్యాప్తి చెందుతుంది అంటూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ దీన్ని గుర్తించడము. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేవలం కేరళలో మాత్రమే 403 కేసులు వెలుగు చూశాయి. ఒక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పాజిటివ్ సంఖ్యల మీద 100 దాటినట్టుగా కూడా అధికారుల లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యి వీటి పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎక్కడి నుంచి మళ్లీ వ్యాపించింది. ఇతర దేశాల నుంచి ఎక్కువగా ఇప్పుడు భారతదేశానికి వస్తా ఉన్నారు. గతంలో ఇది చైనా వైరస్ అంటూ కూడా తీవ్ర ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కరోనా వ్యాప్తి చెందడంతో ఎక్కడి నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ కరోనా మహమ్మారి మరోసారి అందరినీ పట్టి పీడించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ వైరస్ ని ఎదుర్కొనే విధంగా అందరూ సిద్ధంగా ఉండాలంటూ మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.